హలో ఫ్రెండ్స్, రేపు బతుకమ్మ పండుగ కదా, అందుకని ఈరోజు నుంచే మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు మేము షాపింగ్ పోతున్నాము. ఇప్పుడు మేము ఆటోలో ఉన్నాము. ఇప్పుడు మేము గోల్డ్ షాప్కి వచ్చినాము. హ్యాండ్ కర్చిప్ ఎందుకు అంటే మనం బయట పోయినప్పుడు చాలా అవసరం ఉంటుంది కదా, అందుకని ఒక హ్యాండ్ కర్చిప్ తెచ్చా. ఇది పండుగ వస్తుంది కదా, అమ్మవారిది నవరాత్రులు కలశం పెడతాం కదా అమ్మవారి దగ్గర, అందుకని ఒక రాగి చెంబు కొనుక్కొచ్చిన. జనరల్గా మనం వాడుతూ ఉంటాం ఇంట్లో, కానీ అది కొన్ని రోజుల తర్వాత నల్లగా అవుతుంది కదా, అందుకని నేను ఒక నెలకు ఒకసారి ఇట్లాంటివి కొనేసి పాతవి పడేస్తాను. అది మనకి హెయిర్కు చాలా మంచిది. అమ్మవారి పూజలు కదండి, ప్రతి ఒక్కటి తీసుకొచ్చి అమ్మవారికి పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని అమ్మవారికి దీపావళి కూడా కొనుక్కొచ్చేసాను. ఇంకా చూపించాను కదా రాగి చెంబు ప్లేట్లో పెట్టి మనం బియ్యం పోసి కలశం పెడతాం కదా, అందుకోసమని నేను రాగి ప్లేట్ కూడా కొనుక్కొచ్చాను. మనం జనరల్గా అల్మారీలో బట్టలు పెడతాం కదా, ఒక్కొక్కసారి మనకు సరిగ్గా వర్షంకి ఆరవు కదా, ఆరకపోనేసరికి ఇది ఒకసారి వేసుకుంటే కొంచెం ఫ్రెష్ మనకు మనసుకు అనేది అట్లా అనిపిస్తుందని ఇది కొనుక్కొచ్చాను వేయడానికి. జిల్ల పురుగులు ఇట్లా పోతాయి కదా, అది పోకుండా ఎట్లాగో షాప్కి వెళ్ళాను కాబట్టి తీసుకొచ్చాను. సూపర్ మార్కెట్ వెళ్ళాను కాబట్టి పండుగ ఉంది కదా, మాకు మన్మరాన్లకి మైదాకు పెట్టి వాళ్ళతో బతుకమ్మ ఆడిస్తాను కాబట్టి నేను మైదాకు కొనుక్కొచ్చాను. ఎట్లాగో సూపర్ మార్కెట్ వెళ్ళాను కదా, ఇంటికి వెళ్ళంగానే మా మన్మరాన్లు అడుగుతారు అని వాళ్ళకు పేపర్ సబ్బు. ఇప్పుడు షాప్కి వెళ్ళినా కానీ నాని తెచ్చావా కీ చైన్స్ అంటే చాలా ఇష్టం, అందుకని 2 మన్మరాన్లకి 2 కీ చైన్లు తీసుకొచ్చా. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.